నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. అయితే గత ఎపిసోడ్లో వికాసం గురించి ఆయన మనకి బోల్డ్ అనే విషయాలు చెప్పారు. ఈ ఎపిసోడ్లో కూడా వికాసానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నేను కొంచెం స్పీడ్గా వెళుతున్నానేమో అని అనుకుంటున్నాను. మళ్ళీ మనం 1వ పాయింట్కు వద్దాం. నేను ఏబీసీలతో మొదలుపెట్టాను. 1వ పాయింట్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే 1వ పాయింట్ అంటే హృదయ చక్రం. ఇది ముఖ్యమైంది. దీనిమీద మనమందరం ధ్యానిస్తూ ఉంటాం. ఈ హృదయం అనే మొదటి పాయింట్పై దృష్టి పెడతాం. దివ్యత్వం ఇప్పటికే అక్కడ ఉందని భావించి చేస్తూ ఉంటాం. తేజస్సు మూలం నా హృదయంలో ముందే ఉందన్న భావనతో. అంతే. మనం ధ్యానిస్తున్నప్పుడు ఇదే ఆలోచనతో ఉంటాం. మన గురువు వద్ద నుంచి ప్రాణాహుతి అందుకున్నప్పుడు ఈ ప్రాణాహుతి చైతన్యంలో ఉండే వివిధ స్థాయిల గుండా మనల్ని తీసుకువెడుతుంది. ప్రతి పాయింట్ను వరుసగా స్పృశిస్తూ ప్రభావితం చేస్తూ తీసుకువెడుతుంది. పాయింట్లను శుద్ధీకరించుకుంటూ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ముద్రలను తొలగించుకుంటూ ఏ విధంగా మామూలు ఇష్టాయిష్టాలు ఏ బి పాయింట్లను ప్రభావితం చేస్తాయో, అవి ఏ విధంగా హృదయాన్ని ప్రభావితం చేస్తాయో, హృదయ చక్రం ఆత్మచక్రాన్ని ప్రభావితం చేసి ఆత్మచక్రం అగ్నిచక్రాన్ని, అగ్నిచక్రం జలచక్రాన్ని, ఆ తర్వాత వాయువు అంటే విశుద్ధి చక్రం, ఇవన్నీ బ్రహ్మాండ మండల్ను, ఆ తర్వాత పరబ్రహ్మాండ మండల్ను, ఇంకా తరువాతి క్షేత్రాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన చర్యలు ఆలోచనలు ఏదో విధంగా మన విధిని నిర్మిస్తూ ఉంటాయి, లేక విధిని నాశనం చేస్తాయి. మనం ఇప్పుడు మొదటి పాయింట్ ఎక్కడుందో తెలుసుకుందాం. మన శరీరంలో సరిగ్గా ఎక్కడుందో ఎలా కొలిచి తెలుసుకోవచ్చో చూద్దాం. మనం చూశాం, ఎడమ జనమున నుంచి 2 వేళ్ల వెడల్పు ఈ దిశలో తీసుకుంటాం. దీనికిక్కడ పేరేమీ పెట్టనవసరం లేదు. ఇక్కడ్నుంచి 3 వేళ్ల వెడల్పుతో క్రిందికి వస్తే అది ఏ, మరో 2 వేళ్లు క్రింద అది బి, చివరి ఎముక వద్దకు వెళ్ళండి, అక్కడ సి ఉంది. ఇప్పుడు సి నుంచి వెనక్కి ఈ చనుమన ఉండే దిశలో 2 వేళ్లు కొలవండి. దీన్ని మనం డి పాయింట్ అందాం. డి పాయింట్కు ఒక లక్షణం ఉంది. అది మనం ఇస్తున్నదే. ఎందుకంటే కొన్ని అనవసరమైన విషయాలు ఈ పాయింట్ డికి ఆకర్షింపబడుతూ ఉంటాయి. అవి ఎలాంటి లక్షణాలు మీకు చెప్తాను. ఇలా పాయింట్ డికి ఆకర్షించబడేవేమిటో వెల్లడిస్తాను. నేనిప్పుడు వెల్లడించడం లేదు, కానీ నేను మీకొక పనిస్తాను. ప్రశాంతంగా చేయండి. 1 నెలలో 2 నెలలో 3 నెలలో ఎటువంటి లక్షణాలు ఈ పాయింట్ను ఆకర్షిస్తాయో గమనించండి. దీన్ని నేను 3 నెలల తర్వాత వెల్లడి చేస్తాను, మీరు సరేనంటే. ఇప్పుడు ఈ పాయింట్ డికి చనుమొనకు మధ్య ఉండే ఖాళీని కొలవండి. ఓకే, సరిగ్గా ఈ రెండింటి మధ్య 1వ పాయింట్ ఉంది. దీని ప్రతిబింబం అద్దంలో చూసినట్లుగా ఇటుపక్క చూడండి. అది 2వ పాయింట్, ఆత్మచక్రం. దీనిలా పైకి తీసుకెళ్ళండి. ఇది 3, ఇది 4. ఇలా త్రికోణాన్ని గీయండి. అది 5వ పాయింట్. కాబట్టి మనం ఇప్పటివరకు పిండ ప్రదేశం ఏమిటో చూశాం. ప్రతి పాయింట్ వద్ద ఒక ప్రత్యేకమైన ప్రకంపన ఉంటుంది. 1వ పాయింట్లో జరిగేదంతా కూడా తరువాతి పాయింట్ను ఒక పద్ధతిగా ప్రభావితం చేయటం మీరు గమనించవచ్చు. పొలారిటీ అనే అంశాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో, పాజిటివ్ నెగటివ్, వాళ్ళు ఈ పైకి క్రిందికి పైకి క్రిందికి ఉండే కదలికలు చూడగలుగుతారు. మామూలుగా ఈ 1వ పాయింట్ను పై భాగం క్రింద భాగం ఇలా విభజిద్దాం.
ఆటోమేటిక్గా మనకు అర్థమయ్యేది ఏమిటంటే 1వ పాయింట్ పైన ఉన్నది పాయింట్ 2లో క్రిందిదిగా మారుతుంది. పాయింట్ 1లో పైభాగంలో ఉండే ప్రకంపనాలు ఆటోమేటిక్గా మీరు నిజంగా బాగా సున్నితంగా అనుభూతి చెందగలిగితే 2వ పాయింట్లోని క్రింద భాగంలో గమనిస్తారు. ఇది మళ్ళీ 3వ పాయింట్లో తలక్రిందులై పైభాగం అవుతుంది. 4వ పాయింట్లో మళ్ళీ ఇది తలక్రిందులవుతుంది. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి ప్రతి స్థాయిలో ఈ ఇన్వర్టెండో పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకున్నట్లయితే ఒకట్లో జరిగే ప్రకంపన విధానం దాని ఇన్వర్టెండో ప్రభావం 2వ దానిపైన, దాని ఇన్వర్టెండో ప్రభావం 3 మీద. ఇక్కడ గమనించండి మీరు, ఇలా 1 మీద జరుగుతున్నదే 3, 5, 7, 9, 11, 13 బేసి సంఖ్యల్లో ఉండే పాయింట్లలో కూడా జరుగుతుంది. ఇప్పుడు 1 మీద విచిత్రమైన కదలిక కూడా ఉంటుంది. అది కుడి నుంచి ఎడమకు ఉంటుంది. పాయింట్ 1లో జరిగే ప్రకంపనలు ఎప్పుడూ ఎడమ నుంచి కుడికే ఉంటాయి. మొదటి పాయింట్ తెరుచుకున్నప్పుడు ఇదెప్పుడూ ఎడమ నుంచి కుడికే ఉంటుంది. మనం చేసే పనుల మూలాన ఇది మూసుకుపోతే మనం ఏదో పని చేయడం వల్ల దాని ఫోర్స్ 1వ పాయింట్పై కుడి నుంచి ఎడంవైపుకుంటుంది. ఇక్కడ సాధారణంగా కనిపించే రంగు పసుపు రంగు. 1వ పాయింట్పై ధ్యానిస్తున్నప్పుడు పసుపు ఛాయ ఉంటుంది. 2వ పాయింట్ కొంచెం వేరుగా ఉంటుంది. హృదయం అనేది అంతా కూడా భక్తికి సంబంధించింది. ఇక 2వ పాయింట్ ఆత్మచక్రం. ఇక్కడ కదలిక కుడి నుంచి ఎడమకుంటుంది. ఇక్కడ అనుభూతి చెందే రంగు కొంచెం ఎర్రగా ఉంటుంది. ఇక్కడి లక్షణం అపారమైన ప్రశాంతత ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ మీరు అనుభూతి చెందనటువంటి శాంతి ఉంటుంది. అపరిమితమైన శాంతి. అయితే మనం ఉన్నత స్థాయిల్లో కూడా శాంతిని అనుభూతి చెందుతాం అనుకోండి, కాని వాటి రుచి వేరేగా ఉంటుంది. ఒక్కొక్క పాయింట్లో శాంతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మామూలు ప్రపంచంలో నిశ్శబ్దాన్ని అనుభూతి చెందినట్లుగా ఉంటుంది. ఓకే, ఇద్దరు భార్యాభర్తల మధ్య 40-50 ఏళ్లు ఎంతో ప్రేమతో కలిసి జీవించిన తర్వాత ఉండే నిశ్శబ్దం ఒకరినొకరు స్పర్శించుకోరు కూడా. సోఫాలో కూర్చుని సూర్యాస్తమయం చూస్తూ ఉంటారు. అక్కడ శాంతి నెలకొని ఉంటుంది. విపరీతమైన నిశ్శబ్దం వారి మధ్య. అదే గమనించండి, ఉదాహరణకు ఎప్పుడూ విపరీతంగా కొట్టుకునే భార్యాభర్తలైతే వీళ్ల మధ్య ఉండే నిశ్శబ్దం వల్ల ఏవగింపు కలుగుతుంది. మరి ఎక్కువగా దృష్టి పెడితే వాంతి కూడా వస్తుంది. అవునా కాదా? కాబట్టి వివిధ రకాల నిశ్శబ్దాలున్నాయి. అలాగే వివిధ రకాల శాంతులు కూడా ఉన్నాయి. అలాగే వివిధ రకాల భక్తి కూడా ఉంది. హృదయం అనంతమైనా కూడా అందులో అంత భక్తి గనక నిండి ఉంటే ఉన్నత స్థాయిలో అనుభూతి చెందే భక్తి వేరే కోవకు చెందినదై ఉంటుంది. మనం 2వ పాయింట్ నుంచి 3వ పాయింట్కు కదిలినప్పుడు మన సాధనలో గనక తీక్షణత ఉంటే మనలో ఎంత అశాంతిని అనుభూతి చెందుతామంటే, భగవంతుడా నీలో ఒకటైపోవాలనుంది అంటాం. అంటే సాయుజ్యత పొందాలనుంది, లేక నీలో లయమైపోవాలనుంది అని అనిపించడం. హృదయం భగవంతుని దర్శనాన్ని అంగీకరించడానికి సంసిద్ధంగా లేదు. అటువంటి తాత్కాలికమైన దర్శనం ఆత్మకు సరిపోదు. తాత్కాలికంగా కోటీశ్వరుడైపోయి ఆ మర్నాడు బిచ్చగడైపోయినట్లుంటుంది. కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెడతారు, మంచి అనుభూతులు కలుగుతాయి కూడా, అద్భుతమైన అనుభూతులు. ఆలయాలకో, కొండల మీదకో, మౌంట్ కైలాష్కో, లేక మనస్ సరోవర్కో. కొన్ని యాత్రలు కొంతమంది గురువులు తమ శిష్యుల్ని తీసుకుని వెడుతూ ఉంటారు కూడా. వాళ్ళ డైరీలో వ్రాసుకుంటారు,
చాలా అద్భుతంగా ఉందని చాలా డబ్బు ఖర్చు పెడతారు. అద్భుతమైన అనుభవం. చేసిన ఖర్చులను సమర్థించుకోవాలి కదా. అవునా కాదా? ఎంతో ఖర్చు పెట్టిన తర్వాత బాగోలేదని ఎలా చెప్తాం? మీరు గనక మీ హృదయంలో నిజంగా అనుభూతి చెందగలిగితే ఎక్కడికి వెళ్లకుండా, పైసా ఖర్చు చేయకుండా, కళ్ళు మూసుకుని భగవంతుడిని నాకు నీలో లయమైపోవాలనుంది అని ప్రార్థించినప్పుడు, మీ ప్రార్థన చిత్తశుద్ధితో చేస్తే ఆయన వినకుండా ఎలా ఉంటాడు? గురువు కూడా తన ప్రాణాహుతి విషయంలో నిజాయితీగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని లీనం చేసుకుంటాడు. ఆయన తనలోకి తీసుకుంటాడు. ఒక తల్లిగా తన ఒడిలోకి చేర్చుకుంటాడు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు. అలాగే శిష్యుడు ఏడుస్తున్నప్పుడు గురువు కూడా తన మనసులోని నివాసానికి, తన హృదయంలోకి గ్రహిస్తాడు. ఆ విధంగా ప్రేమయాత్ర మొదలవుతుంది. 3వ పాయింట్ అంతా ప్రేమకు సంబంధించినదే. ప్రేమాగ్ని ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. సృష్టి మొదలైనప్పటినుంచి ఈ అగ్ని అనేది అలాగే కొనసాగుతూనే ఉంది. ఇదంతా కూడా ఉద్వేగాలకు సంబంధించింది. కాని నా ఈ ఉద్వేగం ఏ కోవకు చెందినదై ఉండాలంటే నా ఆధ్యాత్మిక లక్ష్యానికి స్పందిస్తూ ఉండాలి. నాలో ఉన్న ఉద్వేగం నా లక్ష్యానికి తగ్గట్లుగా ఉండాలి. నేను పిల్లవాడితో ఆడుతున్నప్పుడు నా ఉద్వేగ స్థాయి ఒకలా ఉంటుంది. స్నేహితులతో ఉన్నప్పుడు నా ఉద్వేగాలు ఇంకో స్థాయిలో ఉంటాయి. నా టీచర్లతో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంటాయి నా ఉద్వేగాలు. నా గురువుతో ఉన్నప్పుడు ఒక విధమైన స్థాయిలో ఉంటాయి నా ఉద్వేగాలు. విపరీతమైన పూజ్యభావం ఉండాలి కదా మనకు. మనం భగవంతుని సమీపిస్తున్నప్పుడు మన హృదయంలో ఎటువంటి ఉద్వేగాలను అలవర్చుకోవాలి? వాటిపై మనం దృష్టిని పెట్టాలి. 4వ పాయింట్ నీరుకు సంబంధించింది. అక్కడ జలతత్వం ప్రబలంగా ఉంటుంది. కాని ఇతర 4 తత్వాలు కూడా ఉంటాయి. అవన్నీ కలిసి సమగ్రమైన ఏర్పాటుగా ఉంటాయి. ఇక్కడ మొదటి పాయింట్లో మనం చూసినట్లుగా పృథ్వీతత్వం, భూతత్వం ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఇతర 4 తత్వాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఏర్పాట్లు 5 ఉన్నాయి. అవి కాకుండగా ఏ, బీలు కూడా ఉన్నాయి. ఇందులో సీని చేర్చడం లేదు, ఎందుకంటే దాని ప్రయోజనం వేరుగా ఉంది. కాబట్టి ఇక్కడ 7 ఏర్పాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ 5 ఉన్నాయి. ఆకాశం ఇక్కడ ప్రధానం, మిగిలిన 4 కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 5 ఉన్నాయి, కాని అగ్ని ప్రధానంగా ఉందిక్కడ. ఇక్కడ ప్రబలంగా ఉన్నది జలతత్వం, కాని మిగిలిన 4 తత్వాలు కూడా ఉన్నాయి. అంటే దాంతోపాటు 4 తత్వాలు కూడా కలిసి ఉన్నాయి. అలాగే ఇక్కడ వాయుతత్వం ఉంది. వాయుతత్వం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. కాని దాంతోపాటు ఇతర 5 తత్వాలు కూడా ఉన్నాయి. వాయువు అంటే ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఉద్వేగాలు, అనుభూతులు ఇవన్నీ ఈ పాయింట్లో ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాబట్టి సహజ మార్గంలో మనం ధ్యానం చేయడం కాని, చివరికి స్పృశించం కూడా. నేను చెప్తున్నది వేళ్లతో ముట్టుకోవడం కాదు. ప్రాణాహుతితో కాని, ట్రాన్స్మిషన్తో కాని స్పృశించం. మనం శుద్ధీకరణ గాని, ట్రాన్స్మిట్ చేయడం కాని చెయ్యం. అది మార్గదర్శకుడు చేసే పని. భూతత్వంలో ఉండే గొప్ప విషయం ఏమిటంటే, భూమిలో ఉండే గొప్ప లక్షణం ఏమిటి? అన్నింటికీ ఆధారమై ఉండటం. హత్యలు జరగనిస్తుంది. హత్య జరుగుతూ ఉంటే భూకంపం ఏమీ రాదు కదా. హత్య చేసిన వ్యక్తిని భూమి మింగేయదు. మనం దానిపై నడుస్తూ ఉంటే మన బరువును భరిస్తూ ఉంటుంది. ఒక అందమైన తోటను సృష్టించొచ్చు, ఆ తోటను కాల్చేయవచ్చు కూడా. వీటన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉంటుంది భూమి.
మనల్ని భరిస్తూ ఉంటుంది, మనల్ని స్వీకరిస్తోంది. ఆమె మనకు తల్లిలాంటిది. వ్యక్తి హృదయ లక్షణాన్ని పెంపొందించుకున్నప్పుడు దాని పరాకాష్ఠలో, దాని చిట్టచివరి స్థితిలో వ్యక్తి తల్లిలా మారిపోతాడు. ప్రేమతో నిండిన వ్యక్తిగా తయారవుతాడు. అన్నింటినీ స్వీకరించగలుగుతూ ఉంటాడు. భరించడం అనే పదం వాడటం ఇక్కడ పొరబాటవుతుంది. తల్లి భరించదు, తల్లి స్వీకరిస్తుంది అన్నిటినీ. ప్రియా, నేను నిన్ను భరిస్తున్నాను అని నా భార్యతో అన్నాననుకోండి, విచిత్రంగా ఉంటుంది. నా దృష్టిలో భరించడం అనేది మంచి పదం కాదు. భరించడం నిస్సహాయతను వెల్లడిస్తుంది. స్వీకరించడం అంటే మరింత శక్తివంతులం అవటం, సంబంధాల్లో పరిణతి రావటం. తల్లి ఇవన్నీ చేస్తున్నప్పుడు అది స్వీకరించడం కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇక ప్రత్యామ్నాయం లేదు. స్వీకరించడంలో ఎంపిక చేసుకునే అవకాశం కనిపించకుండా ఉంది. తల్లి విషయానికి వస్తే ఇక అటువంటి ఎంపిక చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి హృదయం అంత వికసించి విస్తరించినప్పుడు, అంత ఉదారంగా కరుణతో నిండిపోయినప్పుడు ప్రేమ ఆ హృదయంలో తనంత తానుగానే వికసిస్తుంది. ఎటువంటి విచక్షణ ఉండదు. ప్రేమ అవధులు లేకుండా పంచడం జరుగుతుంది. భగవంతుని ప్రేమించేవారు ప్రతికూలంగా విచక్షణ ఎలా చూపించగలుగుతారు? హృదయం సంపూర్ణంగా భగవంతుని ప్రేమతో నిండి ఉన్నప్పుడు ముఖ్యంగా అది జరగదు. కాబట్టి ఈ భూతత్వం అంటే అన్నిటినీ స్వీకరించగలిగే లక్షణం. మళ్ళీ నేను చెప్తున్నాను, దీనికంటే నాకు మెరుగైన పదం నా వద్ద లేదంటాను. తల్లికుండే లక్షణాలు మనలో పెంపొందుతాయి. అప్పటి వరకు మనకు అర్హత ఉందనుకోను బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించడానికి. కాబట్టి మనం పిండ ప్రదేశ్లోనే యాత్ర కొనసాగిస్తున్నప్పుడు, మనం 1వ పాయింట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దాని ప్రభావం కేవలం మొదటి పాయింట్కే పరిమితమై ఉంటుందా? ఉండదు. మొదటి పాయింట్పై ఆధ్యాత్మిక కార్యం జరుగుతున్నప్పుడు, హృదయ చక్రం మొదటి పాయింట్ స్వయంగా ఇతర అన్ని పాయింట్లతో అనుసంధానమై ఉన్నప్పుడు, ఉదాహరణకు శుద్ధీకరణ జరుగుతోందనుకుందాం, ఆటోమేటిక్గా ఇతర పాయింట్లు కూడా కొంత వరకు శుద్ధి చేయబడుతున్నాయి అని అర్థం. అందుచేత ఒక్కోసారి 4వ పాయింట్కో 5వ పాయింట్కో సంబంధించిన లక్షణాన్ని అనుభూతి చెందొచ్చు. 11వ పాయింట్ కావచ్చు, 13వ పాయింట్ కావచ్చు. అందుకే ఇలాంటి అనుభవాల్ని డైరీలో రాసి ఉంచుకోవడం మంచిది. 10 ఏళ్ల తర్వాతో 20 ఏళ్ల సాధన తర్వాతో మనం ఆ డైరీ చూసుకున్నప్పుడు మనకు కలిగిన అతి చిన్న అనుభవంలోని సూక్ష్మాలను కూడా గుర్తించగలుగుతాం. మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి రోజున అనుభవంతో సహా. సహజ మార్గం ప్రకారం మోక్షం అనేది మనం సాధించవలసిన చాలా చిన్న లక్ష్యం. ఇది చాలా తేలిక. ఈ 5 పాయింట్లు దాటగలిగితే, ఈ పంచభూతాలను పంచతత్వాలను దాటామంటే, 5 వృత్తాలు దాటితే బ్రహ్మాండ మండలంలోకి వెళ్ళిపోతారు. అంటే తిరిగి వెనక్కి రానక్కర్లేకుండా ఉండే ప్రత్యామ్నాయం ఉందన్నమాట. అది మోక్షం అంటే. మోక్షస్థితి 2వ పాయింట్ తర్వాత మొదలవుతుంది. 2వ పాయింట్ దాటి మోక్షస్థితిని సంపాదించాక, లేక 2వ వృత్తం దాటిన తర్వాత, ఈ వృత్తాల విషయానికి నేను తర్వాత వస్తాను. మనం మోక్ష స్థితిని సంపాదిస్తాం. కాని ఇది నిజమైన మోక్షానికంటే కూడా భిన్నమైనది. ఇది ఎలాంటిదంటే, మీరు సముద్రం వైపుకు వెడుతున్నారనుకుందాం. మీరింకా సముద్రాన్ని చేరుకోకపోవచ్చు. ఇంకా మైళ్ళ దూరంలో ఉండి ఉండవచ్చు. 5 మైళ్ళో 1 మైలో ఉండవచ్చు. కానీ చల్లటి గాలిని అనుభవిస్తూ ఉండవచ్చు. అక్కడి వాతావరణాన్ని, స్థితిని అనుభూతి చెందడం మొదలుపెట్టారు. అక్కడున్న నీటి వల్ల కలిగే పర్యావరణ ప్రభావం వల్ల. అలాగే మన యాత్ర 2వ పాయింట్ దాటి కొనసాగుతూ ఉన్నప్పుడు మనం మోక్షస్థితిని అనుభూతి చెందగలుగుతాం.
మోక్ష స్థితిలో ఉండే వాతావరణాన్ని 2వ పాయింట్ దాటగానే అనుభూతి చెందడం ప్రారంభిస్తాను. కాని మోక్షం ఇంకా సిద్ధించలేదు. ఈ 5 పాయింట్లు లేక ఈ 5 వృత్తాలు దాటిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది. వాటి గురించి మళ్లీ వద్దాము. కానీ క్లుప్తంగా మీకు ముందుగానే పంచుకోవాలనుకున్నదేమిటంటే 23 వృత్తాలున్నాయి. అవి నిర్హేతుకమైనవి. మన శరీరంలో ఈ వృత్తాలేమీ లేవు. మన శరీర వ్యవస్థలో చక్రాలనే అవయవాలేమీ లేవు. అవి కేవలం శక్తి స్థానాలు మాత్రమే, సూక్ష్మ శక్తి స్థానాలు. అక్కడ మీరు ప్రకంపనల్ని అనుభూతి చెందుతారు. ఇవి శరీరం అంతటా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఛాతీ ప్రాంతంలోనూ ఇలా పైకి వెళ్ళినప్పుడూనూ. మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఎందుకు హృదయం క్రింద భాగంలో ఉన్న పాయింట్లను గురించి ఎందుకు మాట్లాడటం లేదా అని. ముఖ్యంగా మణిపూరక చక్ర, స్వాధిష్టానం, మూలాధారం. జంతు ప్రపంచంలో ఈ 3 చక్రాలు తప్పక ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక. హృదయం నిద్రాణమై ఉంటుంది, లేక కొంతవరకు జాగృతమై ఉండవచ్చునేమో గాని పూర్తిగా మనలా కాదు. మనకు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మనలో ఇతర చక్రాలు కూడా ఉన్నాయి. మొదటిది, 2వది, 3వది, 4వది, 5వది. కాని వీటన్నిటినీ జాగృతం చేయవలసి ఉంది. హృదయం జాగృతమైంది, కాని ఇంకా పూర్తిగా కాలేదు. అవసరమైనంత మేరకు కాలేదు. ఇంకా అది ఇంకా పూర్తిగా వికాసం చెందలేదు. 2వ పాయింట్ కూడా పూర్తిగా జాగృతం కాలేదు. అది ఇంకా వికసించలేదు కూడా. కాబట్టి వికాసాన్ని మరొక విధంగా కూడా నిర్వచించవచ్చు. ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని జాగృతం చేయటం అంటే ఈ చక్రాలన్నీ జాగృతం అవడం అన్నమాట. చైతన్య విస్తరణ అనేది ఏ మేరకు సాధ్యపడుతుందంటే చక్రాలు జాగృతమైనంత మేరకు. అవి నిద్రణ స్థితిలో ఉన్నాయి అంటే ఆ చైతన్యం మనకు అందుబాటులో లేదన్నమాట. బ్రహ్మాండం నుంచి పరబ్రహ్మాండంలోకి వెళ్లాలనుకున్నప్పుడు అది కూడా మనకు అందుబాటులో ఉంది. కానీ ఎవరైనా దీనిపై పనిచేయాలి. మనం దీన్ని కోరుకోవాలి. దీనికోసం తీవ్రమైన అశాంతి కలిగి ఉండాలి. లోపలుండవలసిన ఈ అశాంతి లేకపోయినట్లయితే అటువంటి అత్యున్నతమైన లక్ష్యాలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి. ఈ భౌతిక ప్రపంచంలో కూడా చిన్న గమ్యాన్ని చేరుకోవాలంటే కూడా మనపై మనం పని చేసుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను, దయచేసి ధ్యానించండి. ధ్యానిస్తే బాగా ధ్యానించండి, లేకపోతే ధ్యానించకండి. Daji, thank you so much for your time and patience and for explaining us about human evolution wonderfully. Thank you so much once. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా వీటిని పంచుకోవటం నాకు ఆనందాన్ని కలిగించింది. ప్రేక్షకులు ఇందులో నిజంగా నిమగ్నులవుతారని ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక సాధనను ప్రేమతో ప్రయత్నిస్తారని తలుస్తాను. ఆధ్యాత్మిక సాధన ప్రేమతో చెయ్యాలి. అది భారం కాకూడదు. మనకు ఇప్పటికీ చాలా బరువులున్నాయి. అవునా కాదా? విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, వికాసం గురించి ఈ వారం కూడా దాజీ ఎంతో చక్కగా వివరించారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.